ప్రతి ఒక్కరికి ఒక సిగ్నేచర్ రెసిపీ ఉంటుందండి. ఆ రెసిపీని మీకన్నా బాగా ఇంకెవరు కుక్ చేయలేరు. అలాంటి మీ సిగ్నేచర్ రెసిపీస్ ని ఇక్కడికి వచ్చి అందరికీ పరిచయం చేయొచ్చు. 8008054321 ఈ నంబర్ కి డయల్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. శ్రీమణి గారు వచ్చారండి బాచ్పల్లి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. శ్రీమణి గారు హలో. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు శ్రీమణి గారు? బాగున్నాను. శ్రీమణి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. హస్బెండ్, 2 పిల్లలండి, అమ్మాయిలు. మా అత్తయ్య గారు, మేము అందరం కలిసి ఉంటాము. ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఇంటీరియర్ డిజైనర్. ఓకే. మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారు? చిన్నమ్మాయి బీటెక్ అయిపోయింది, జాబ్ లో జాయిన్ అయిందండి రీసెంట్ గా. పెద్దమ్మాయి ఎంఎస్సీ. సూపర్ అండి, లవ్లీ. ఇప్పుడు మీరు మాకు పరిచయం చేయబోయే ఫస్ట్ రెసిపీ ఏంటి? మిల్ మేకర్ పకోడీ అండి. ఓకే. యాక్చువల్లీ మీల్ మేకర్ ఇస్ అ వెరీ హై ప్రోటీన్ ఫుడ్. సో మనం సబ్జీ చేసుకుంటాం జనరల్ గా, ఆర్ ఎల్స్ మీల్ మేకర్ ని మనం నానబెట్టేసి అది కొంచెం పేస్ట్ లాగా చేసి కీమా టైప్స్ లో కూడా చేసుకుంటాము. బిర్యానీలో యూస్ చేస్తుంటారు. సో ఇప్పుడు పకోడీ చేసుకుంటాం. వెరైటీగా ఉంటుందని ట్రై చేశాను. బాగుందా? బాగుంది. ఓకే అండి. సో ఇప్పుడు మీల్ మేకర్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. అండ్ దీనికి ఏమేమి పదార్థాలు కావాలో మీరు ఒకసారి చెప్పండి. మిల్ మేకర్, శనగపిండి, బియ్యపిండి, కారం, కార్న్ ఫ్లోర్, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు అండి. సో ఇప్పుడు ఏం చేయాలండి? ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఓకే. సో ఆయిల్ రెడీగా ఉంది. నేను జస్ట్ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఈ ఆయిల్ ఒక సైడ్ హీట్ అవుతూ ఉంటుంది. ఈ హీటింగ్ ప్రాసెస్ లో సైడ్ కి మనం ఏం చేయొచ్చు? ఇవి మిల్ మేకర్ ఉన్నాయి కదా, అది కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టేసుకోవాలన్నమాట. 10 minutes ముందు అలా నానబెట్టుకుని తీసుకొచ్చాను నేను. బౌల్ తీసుకొని లైట్గా బియ్యపిండి అండి. ఓకే. శనగపిండి ఒక 2 స్పూన్లు అండి. ఓకే. కార్న్ ఫ్లోర్ కూడా ఒక స్పూన్. తగినంత ఉప్పు అండి. ఓకే. కారం కూడా ఒక స్పూన్ అండి. ఓకే. అంటే ఎంతైనా వేసుకోవచ్చు కారం తినేవాళ్ళని బట్టి. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకోవాలండి. మిల్ మేకర్లో ఆల్రెడీ కొంచెం తడి ఉంటుంది అన్నమాట, వేడి నీళ్ళల్లో నానబెట్టడం వల్ల. అందుకని మనం ఇంకా డైరెక్ట్ ఇలా కలిపేసుకోవడమే. పొడి పొడిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం పట్టాలన్నమాట వాటికి, మిల్ మేకర్కి అన్ని మసాలాలు పట్టాలి. కారం, గరం మసాలా, సాల్ట్, అన్ని కార్న్ ఫ్లోర్ అన్నీ పట్టాలండి. సో మీరు సోయాతో ఇంట్లో చేసుకునే ఐటమ్స్ ఏమేమి? ఇది మిల్ మేకర్ టమాటా కూర. ఇంకా నేను చాలా తక్కువ, ఇది మా అమ్మాయికి బాగా ఇష్టం అన్నమాట, అందుకని చేస్తూ ఉంటా. మిల్ మేకర్ టమాటా అని అలా కర్రీస్ చేస్తూ ఉంటా. ఇదిగో ఇది రీసెంట్గా ట్రై చేశాను. ప్రయోగం ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళ మీదే ప్రయోగం చేశాను. సో మీరు కొత్త రెసిపీస్ ట్రై చేయాలి అని అనుకుంటే ఎవరిని కాంటాక్ట్ అవుతారు ఫస్ట్? ఈ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్, ఎందులో వంటల ప్రోగ్రామ్స్ వస్తే అవి చూస్తూ ఉంటాను, ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంట్లో ముందు ట్రై చేసి టేస్ట్ చూస్తాను, నేనే చూస్తా, తర్వాత వాళ్ళకి పెడతాను. మీరు నాకు యాంకర్ కింద కన్నా ముందు సింగర్గా బాగా తెలుసండి. అంటే నేను పెద్ద టీవీస్ లో ఐ మీన్ లైక్ ఆన్. అవును, అంటే ఆ ఫీల్డ్ కి వెళ్ళలేదు కానీ మీకు వచ్చు కదా. నాకు తెలిసి నేను ఒక ఎపిసోడ్ లో పాడుతుంటే చూసా. అందుకని మీరు ఒక పాట అనుకుంటున్నాను, ఎప్పుడు అవకాశాలు రాలేదు, యాంకర్ గానే వచ్చాయి. కానీ చూసానండి ఒక ఎపిసోడ్ లో మీరు పాడారు పాటలు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
అప్పటి నుంచి మీరు నన్ను ఫాలో అవుతున్నారు. చూస్తాం, మిస్ అవ్వకుండా. వంటలు కదా చాలా ఇంట్రెస్ట్. మా అత్తయ్య గారు కూడా ఇంట్లో వంటల ప్రోగ్రామ్ వస్తే ఆవిడ బాగా ఇంట్రెస్ట్ గా చూస్తారు. టీవీ సీరియల్స్ వాటికన్నా ఇలాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్కువ ఇలా కలిపేసుకోవాలండి మొత్తం. నూనె కాగిన తర్వాత వేసుకోవాలండి. ఓకే, వేసేయచ్చు మీరు. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి మనకి కావాల్సి, అంటే పుల్లగా కారంగా ఉండాలి అంటే. సో మీ హాబీస్ ఏంటండి? నేను ఎక్కువ ఇదిగో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వెళ్ళడం ఇంట్రెస్ట్. అలాగే ఏమైనా టీవీలో లైవ్ మూవీస్ కూడా వెళ్తూ ఉంటామండి. ఇంకా ఎక్కువ సింగింగ్ పాటలు అవి వింటూ ఉండడం అవి బాగా ఇంట్రెస్ట్. బయటకు వెళ్తూ ఉంటామండి హాలిడేస్ వచ్చినప్పుడల్లా. ఇలా కలిపేసుకున్నాక ఒక్కొక్కటి ఇలా అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు, అరుచుకోవు, విడిపోతాయి. సాంగ్ పాడండి, మీరు బాగా పాడుతున్నారు అన్నాను కదా. విన్నాను. ఏ సాంగ్ పాడాలండి చెప్పండి. నాగార్జున ఏదైనా పాట పాడండి. నాగార్జున గారుగా మీరే చెప్పండి, మీకు ఇష్టమైన. నాగార్జున అన్ని ఇష్టమేనండి. అవునా? నాగార్జున గారు నాకేం వచ్చని ఆలోచిస్తున్నా. మీకు వచ్చిందే పాడండి. అయితే మీకోసం కంపల్సరీ పాట పాడమంటారు. కంపల్సరీ పాడండి, ఎందుకంటే మాకు రాదు కదా. మళ్ళీ నిద్ర లేపమంటారు ఇప్పుడైతే. లేపండి, నేను చూస్తాను, చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మీకోసం నాకు ఒక్క సాంగ్ లిరిక్స్ అన్ని ప్రస్తుతానికి ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఆ సాంగ్ పాడతాను మీకోసం. ఓకేనా? పాడండి. సో ఈ సాంగ్ విన్నారా? ఆశాపాశం. అదే విన్నాను ప్రస్తుతానికి నేర్చుకోలేదు, నాకు ఆ పాట గుర్తు రాలేదు. ఇప్పుడు మీకు చెప్దామంటే అదే పాడారు, అప్పుడు చాలా బాగా పాడారు. మీకోసం మళ్ళీ పాడతాను. పాడండి. ఆశాపాశం బంధీసేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగా నే ఏ తీరంలో సేరువైనా సేదో దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో నాదో తేలేలోగా నే ఏ తీరంలో ఆటు పోటు కుండే మాటుల్లోనా సాగేనా, సిగ్గుముళ్ళు కప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం, నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతుంటే కంచికి నీ కథలే దూరం, నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా, రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా, ఓ అటు పోటు గుండె మాటుల్లోనా. సూపర్ అండి, చాలా బాగా పాడుతున్నారు. మీ పుణ్యం అని చాలా రోజుల తర్వాత నేను ఇప్పుడే పాడాను, అందుకే నేను ఆ రోజు విన్నాను చాలా బాగా పాడారు పాట అని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను అనమాట. మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉంటే చెప్పండి, అది పాడతాం మీకోసం. నాకంటే నిరీక్షణ పాట ఇష్టం అండి. నిరీక్షణ మూవీలో సాంగ్ ఉంటుంది కదా, ఆకాశం ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది. చాలా బాగుంటుంది పాట, చాలా బాగుంటుందండి. అయిపోయిందండి. దీంతో మన పాటల సెషన్ కూడా అయిపోయింది. ఆ పాట చాలా ఇష్టం అండి నాకు యాక్చువల్లీ దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ అండి. నేను ఆ సాంగ్ ఇప్పటివరకు ఒక ఈజీగా ఒక 200-500 టైమ్స్ అదొకటి. ఇంకా వానా మూవీలో సాంగ్ ఒక ఎదుట నిలిచింది, మంచి సాంగ్ అది కూడా చాలా ఇష్టం. సో ఇవన్నీ ఓల్డ్ క్లాసిక్స్ బేసిక్ గా. అంటే మనం అసలు అలాంటి పాటలు ఇప్పుడు రావు, లేవు. అందుకే నేను యాక్చువల్లీ ఇప్పుడు పాటలకి కూడా అర్థం ఉండట్లేదు అసలు. అండ్ దళపతి మూవీ నుంచి నాకు కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి, సుందరి. సో ఆల్ దోస్ ఓల్డ్ టైమ్ క్లాసిక్స్
ఇప్పుడు కష్టం అండి. సో సోయా పకోడీస్ రెడీ అయిపోయినాయి కదండి. సో టేస్ట్ చేయడం బాకీ ఉంది. మీరు ఇచ్చేస్తే నేను టేస్ట్ చేసేస్తాను. కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. కొత్తిమీరతో గార్నిష్ చేద్దామండి. అలాగే మిర్చి. మిల్ మేకర్ పకోడీ రెడీ అయింది. ఓకే అండి. టేస్ట్ చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, మీల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మీల్ మేకర్ పకోడీకి కావలసిన పదార్థాలు: మీల్ మేకర్, శనగపిండి, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయలు, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, కారం. మీల్ మేకర్ పకోడీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన మీల్ మేకర్లు, బియ్యపిండి, శనగపిండి, కార్న్ ఫ్లోర్, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, మీల్ మేకర్ పకోడీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి సోయా పకోడీ. చూద్దాం ఎలా ఉండిపోతుందో. దే ఆర్ వెరీ నైస్ అండి. దే ఆర్ వెరీ క్రిస్పీ అండ్ ఆల్సో వెరీ టేస్టీ. చాలా బాగుంది. ఇట్స్ నైస్ ఈవినింగ్ స్నాక్. ఇందులో ఆనియన్స్ అవి కూడా కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ఓకే, ద టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? జామకాయ పచ్చడి అండి. ఓ నైస్. జామకాయ పచ్చడి తయారు చేసుకోవాలంటే ఏమేమి పదార్థాలు కావాలో చెప్పండి. జామకాయ ముక్కలు, టమాటా ప్యూరీ, పల్లీలు, పచ్చిమిరపకాయలు, చింతపండు రసం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, పోపు దినుసులు, వెల్లుల్లిపాయ. అంతే. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. సో జామకాయ పచ్చడి బాగుంటుంది కదండి? చాలా బాగుంటుంది. అసలు చేసిన తర్వాత కూడా అది జామకాయని ఎవరికి తెలియదండి. చేసుకుంటూ ఉంటారా మీరు ఇంట్లో? చేస్తానండి. పచ్చిమిరపకాయలు ఓకే, కొంచెం వేగాలండి ఇవి. కారం జనరల్ గా ఎక్కువ తింటారా మీరు? బాగా కారం తింటారు. కారం అనిపిస్తుంటే కూడా అనుకోండి. అసలు అన్నండి కారం అని ఎంత కారమైనా తినేస్తారా? కారం పులుపు ఇష్టం అండి. బాగా స్వీట్ ఇష్టం ఉండదంట. అయ్యో, చేసుకోరా స్వీట్స్ ఎక్కువగా? చేస్తాను. ఇంట్లో వాళ్ళకి చేయాలి కదండి. మనం తినకపోయినా వాళ్ళ కోసం చేయాలి కదా. చేస్తాను. మా హస్బెండ్ కి బాగా ఇష్టం స్వీట్లు. పిల్లలు తినరండి, పిల్లలకి హాటే. తర్వాత జామకాయ ముక్కలు కూడా వేయాలండి. మోస్ట్ లక్కీ పీపుల్ ఎవరంటే స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు. మీరు వెయిట్ పెరగరు. అసలు ఇష్టం ఉండదు ఫస్ట్ నుంచి. ఒక సేమియా పాయసం తప్పితే ఇంకేం తిన్నాను. అది ఒక్కటి కూడా పాపం ఏం పాపం చేసిందండి. అది ఎందుకో బాగా ఇష్టం. అది ఇంకా జున్ను అలాంటివి కొన్ని ఇష్టం. ఇంకుండా దోరగా వేగాలండి బాగా కొంచెం జామకాయ ముక్కలు. తర్వాత పల్లీలు. ఓకే, సో మీకు బాగా ఇష్టమైన పచ్చడి ఏంటి? ఎక్కువ టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి అంటే ప్రాణం అండి. వీక్లీలో 2 times అయినా చేస్తా. బాగా ఎక్కువ పచ్చళ్ళే ఇష్టం అండి కూరల కన్నా. మీకేమి ఇష్టం అండి? నాకు అన్ని వంటలు ఇష్టమే అండి. సో ఇది అది తేడా ఏం లేదు, స్వీట్ హాట్ తేడా ఏం లేదు. టేస్టీగా వచ్చండి మీకు? బాగా పర్లేదండి. అంటే చేసిన వరకు బాగా చేస్తాను. పెద్ద పెద్ద వంటలు అయితే ఏం రావు. పెద్ద పెద్ద స్వీట్లు అంటే కాంప్లికేటెడ్ నాకు కూడా రావులేండి. పెద్ద పెద్ద అసలు కొనేసుకోవడం బయట అంతే. బట్ అంటే నా వరకు నేను వండుకొని తిని నేను బతకగలనండి. అంతవరకు అయితే వచ్చు. చాలండి, మనకు ఆ వంట వస్తే చాలు. తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసేయాలండి. చింతపండు పులుపు కోసం లైట్గా దగ్గర పడాలండి. ఇక్కడ పసుపు, సాల్ట్, కొన్ని వెల్లుల్లిపాయలు. కొన్ని తర్వాత పోపులోకి వేసుకోవాలి, కొన్ని మామూలుగా వెళ్ళాలి.
కొంచెం దగ్గర పడాలన్నారు కదా? కొంచెం టమాటా వేసేటప్పుడు దగ్గర పడిపోతుందండి. ఓకే, అంటే మిక్సీ చేస్తే కొంచెం గట్టిగా వస్తుందండి పచ్చడి. ఇంకా మీరు అక్క చెల్లెళ్ళు ఎంతమంది అండి? సో నాకు ఒక అన్నయ్య ఉన్నాడండి. మాకేమో అన్నయ్యలు లేరు, మేము 5గురం అక్క చెల్లెళ్ళు. ఎవరున్నా ఒకటే అండి, అలా ఏం తేడా ఏం లేదు. అక్క నాకు బాధ అనిపిస్తుంది మాకు అన్న. పెద్దమ్మ గారి పిల్లలు ఉన్నారు, వాళ్ళే. ఇంకా దీనికి బాధపడకండి అసలు. నాకు యాక్చువల్లీ తమ్ముడు ఉంటే చాలా ఇష్టం. మాకు అన్నయ్య తమ్ముడు ఇద్దరు ఇష్టం, ఇద్దరు లేరు. నాకు అలా ఎప్పుడు ఉండేది అలా. బట్ ఇక లేరు కదా, మనం ఏం చేయలేం. అంతే. సో వెయిట్ చేద్దాం 2 minutes. అది మొత్తం ఇంకే వరకు అదే మిక్సీ చేయడానికి. అవును అవును. ఇది కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత చల్లారే లోపల పోపు పెట్టుకుందాం. ఓకే అండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఇది చల్లారిపోయిందండి. సో చల్లారిన తర్వాత ప్రాసెస్ ఏంటి, ఏం చేయాలి మనం? ఇది మిక్సీ పెట్టుకునే లోపల మనం తాలింపు పెట్టుకుందాం అండి. ఎంతమంది తీసేసాం, ఇప్పుడు పోపు పెట్టేసుకుందామా? కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి. ఓకే. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అన్నీ కలిపి. వెల్లుల్లిపాయ, కరివేపాకు. ఓకే. అది వేగేలోపల మిక్సీ పట్టేద్దాం. లైట్గా వాటర్ పోస్తాం. ఓకే. అయిపోయిందండి? అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, పోపు అయిపోయింది. ఇందులోనే ఎస్. అయిపోయింది. డిష్ అవుట్ చేసేద్దామా? రెడీ అయిపోయిందండి, బౌల్లో తీసేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. జామకాయ పచ్చడి రెడీ అయ్యిందండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సో చూస్తున్నారు కదండి, జామకాయ పచ్చడి రెడీగా ఉంది. నా చేతిలో ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. జామకాయ పచ్చడి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: జామకాయ ముక్కలు, టొమాటో ప్యూరీ, పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు రసం, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, పోపు దినుసులు,
జామకాయ పచ్చడి తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, పచ్చిమిర్చి, జామకాయ ముక్కలు, పల్లీలు, టొమాటో ప్యూరీ, చింతపండు రసం, పసుపు, ఉప్పు కాసేపు ఉడికించుకొని ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, పోపు దినుసులు, వెల్లుల్లి, కరివేపాకు వేసి అందులో మిక్సీ వేసుకున్న జామకాయ మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, జామకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. చాలా బాగుందండి. ఇట్స్ వెరీ టేస్టీ. నిజంగా జామ పచ్చళ్ళలో అయితే లేదు, చాలా బాగుంది. లవ్డ్ ఇట్ టోటలీ. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకు మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ రారండే వంటలు చేద్దాం కార్యక్రమం నన్ను పిలిచినందుకు ఈటీవీ వారికి ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఇక్కడికి వచ్చినందుకు. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ అండి. సో ఇవాళ శ్రీమణి గారు మనకు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసి అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ ఎవ్రీబడీ, బాయ్.